Whoever the guests or teachers, whoever speaking should be silent. Okay. ఎవరు సరిగ్గా చదివే ఇదే చెయ్యి సినిమాలు కాదు. ఓకే అంటే ఎడ్యుకేషన్ ఈ సెకండరీ, డిసిప్లిన్ ఇది ఫస్ట్. ఓకే ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏంటి అనేది మన క్రమశిక్షణ బట్టి తెలుస్తారు. విద్యార్థి అంటే ఇలా ఉండాలి, టీచర్ అంటే ఇలా ఉండాలి, మన బిహేవియర్ బట్టి మనం రెస్పెక్ట్గా ఉంటారు. రాగానే ఇద్దరిని కరెక్ట్ చేస్తున్నాం. ఒకటే వీడు బబులో చెప్తున్నాడు, క్లాస్ రూమ్ అంటేనే బడి అంటేనే గుడితో సమానం, పాఠశాల దేవాలయంతో సమానం అని మనం తెలుసుకుంటాం కదా. అట్లాంటి పాఠశాలలో బబులో తెలుసుకుంటూ కూర్చున్నాం, తప్పు కదా? తప్ప కదా? నీకు తెలుసా కదా? తెలియదా? తెలిసినా మనం తప్పులు చేస్తున్నాం. క్లాసులో అందరు పద్ధతిగా కూర్చున్నాడు, ఇంతమంది పైన నాకు దృష్టి పడలేదు, వాడి మీద ఎందుకు పడ్డది? వాడు చెయ్యి దానిపైన పెట్టి కూర్చున్నాడు. అది కూర్చునే పద్ధతి కాదు కదా. అంటే మనలో అందరికీ తెలుసు ఇది తప్పు అని తెలుసు, అయినా మనం నన్ను ఏం చేస్తున్నాం, నన్ను ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి తప్పు చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఎగ్జామ్లో కూడా అది చేస్తున్నాం. అది తప్పు అని మీకు తెలుసు, చదవకపోతే మార్క్స్ రావని మీకు తెలుసు, చదవకపోతే ఫెయిల్ అవుతామని మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాం, చదువు. అంటే మీరు చేసే తప్పులు ఇప్పుడు చెప్తే వాళ్ళు మార్చుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మీరు ఎన్ని ఎగ్జామ్ రాసినా నాకు తెలియదు, కానీ ఇంతకుముందు రాసే ఎగ్జామ్స్లో ఇంతకుముందు మీరు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకోవాలి. అది మీరు నేర్చుకోవాల్సింది. ఓకే, మిస్టేక్స్ ఆర్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. బట్ ఇఫ్ యు ఆర్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్స్ ఇట్ మీన్స్ యు ఆర్ డూయింగ్ నథింగ్. మనం తప్పులు చేస్తున్నామంటే ఏదో నేర్చుకుంటున్నామని అర్థం. కానీ ప్రతిసారి తప్పులు చేస్తూనే ఉన్నాము, చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నామంటే మీరు కొత్తగా ఏం నేర్చుకోవద్దని అర్థం. ఓకే, మనం జీవితంలో సక్సెస్ కావాలంటే ఫస్ట్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, సరే ఎందుకు సార్ రాగానే ఎందుకు అంత సీరియస్ ఉన్నారంటే, ఫస్ట్ నాకు చదువుకునే పర్లేదు, క్లాస్లో అల్లరి చేయాలి, కానీ డిసిప్లిన్గా ఉండాలి. ఎవడైతే డిసిప్లిన్గా ఉండడో ఫస్ట్ వాళ్ళు చూస్తే కోపం వస్తుంది. ఎందుకంటే వాడు తప్పు చేస్తే వాడిని అన్నారు, ఎవడరా మీ అమ్మ నాన్న అంటారు ఫస్ట్. ఆ తర్వాత ఎవడరా నీకు అది చెప్పింది అంటారు. అంటే మీ వల్ల, అంటే ఒక్కరిద్దరు చేయడం వల్ల మీ వల్ల మీ పేరెంట్స్కి బ్యాటింగ్ వస్తుంది, మీ స్కూల్కి బ్యాటింగ్ వస్తుంది. ముఖ్యంగా సంబంధం లేకుండా మీ వల్ల మీ టీచర్స్ మేము బాధపడాల్సి, మీ వల్ల మీరు సంతోషంగా ఉండకుండా పర్వాలేదు కానీ బాధపడాల్సిన పరిస్థితి ఎప్పుడు తీసుకురాలి. ఐ మీన్ ఫర్ యువర్ టీచర్స్. ఓకే, దే ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్. ఎందుకు సార్ అలాగే జీతాలు వస్తున్నాయి కదా సార్, మా కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? టీచింగ్ ఈజ్ నాట్ ఫర్ సాలరీ. ఓకే, ఇట్స్ ఎ ప్యాషన్. దేర్ ఆర్ మెనీ ప్రొఫెషన్స్, దేర్ ఆర్ మెనీ ఫీల్డ్స్ టు ఎర్న్ మనీ. డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం ఉంటే చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. టీచింగ్ ఫీల్డ్లో ఓన్లీ సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తారు. ఓకే, కానీ అది మనకు తెలియదు. ఎక్కడో సినిమాలో చూసేసి టీచర్ల మీద కామెంట్ చేయడము, వెనకాల కూర్చొని నేనే హీరోని బిల్డప్ కొట్టడము, అది కాదు. విద్యార్థి అంటే ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ లైఫ్ టర్నింగ్ పాయింట్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎప్పుడు ఏంటి 10th క్లాస్ అనగానే సార్ల పైన దృష్టి ఉంటుంది, పిల్లల పైన దృష్టి ఉంటుంది. అలాగే సొసైటీలో అందరికీ 10th క్లాస్ కాబట్టి మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి, అవునా కదా? 9th క్లాస్ వరకు వేయకుండా సడన్గా 10th క్లాస్ వచ్చేసరికి ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది? మరి మిగతా క్లాసెస్ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, మిగతా క్లాసెస్లో కూడా టీచర్స్ సీరియస్గా క్లాసులు చెప్తారు, ఎగ్జామ్స్లో హోంవర్క్ ఇస్తారు, ఎగ్జామ్స్ పెడతారు, హోంవర్క్ ఇస్తారు, స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు. 10th క్లాస్ మీద ఎందుకు అంత ఫోకస్ చేస్తారు మరి? నిజం చెప్పాలి, అదేమంటే చెప్పు. లాస్ట్ ఇయర్ ఎక్కడ? లాస్ట్ ఇయర్ స్కూల్ లెవెల్లో లాస్ట్ ఇయర్. ఇంకా ఇక్కడ ఎవరు చెప్పారు? కూర్చో. నిజం చెప్పు. ఈ ఒక్క సర్టిఫికేట్ వస్తుంది. ఓకే, గుడ్. అయితే ఒకసారి క్లాస్ కొట్టాలి. వాళ్ళు చెప్పిన ఆన్సర్ పెద్ద గొప్ప ఎందుకు క్లాస్ కొట్టారు? వెరీ గుడ్. లేచి చెప్పినాను. ఇక్కడ క్లాస్లో ఇంతమంది ఉన్నారు కదా. నేను నీ పేరు రోజా, నీ పేరు వైష్ణవి. నేను రోజా లేవమ్మా, వైష్ణవి లేవమ్మా నేను చెప్పినాను. అంటే ఆపర్చునిటీస్ అనేవి అందరికి సమానంగానే ఉంటాయి. మీకు సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ కూడా సమానంగానే ఉంటాయి, కానీ మార్క్స్ మాత్రం ఎందుకు డిఫరెన్స్ ఉంటాయి? ఆపర్చునిటీ గ్రాప్ తీసుకున్న వల్ల సక్సెస్ అవుతారు. నేను అడిగిన క్వశ్చన్స్కి నేను పర్టికులర్గా నేమేమి అడగలేదు కదా, వాళ్ళు మాత్రమే చెప్పారు. సో దట్ ఈస్ వాట్ గ్రాబింగ్ ద ఆపర్చునిటీ. అలాగే ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ రావాలని అందరికీ ఉంటారు. మీకు అందరికీ 10/10 కావాలా వద్దా? కావాలన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. 10/10 కావాలన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ ఫుల్గా చేయాలి. 10/10 సగం కావాలంటే 5/10 ఫుల్గా. ఓకే, ఇప్పుడు అంతా 10/10 కావాలని అనుకుంటున్నారు. 10/10 కోసం కష్టపడతాను వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి.
సార్ ఇలా అందరు గుర్తుపెట్టుకోండి. శివ్య ఎప్పుడే రాగలం అంటే అందరికి వాడు నేనైతే లేపలేదు, నాకు నమ్మకం లేదు. నీ పేరేనా? సెకండ్ నీ పేరేంటి? నోట్లో ఏముంది? తెలియదు కదా. అంటే కొంతమంది నేనైతే హ్యాండ్ రైజ్ చేయలేదు కదా, నాకైతే అవసరం లేదు. ఇక్కడ నువ్వు 10 మందిలో మీ క్లాస్మేట్స్ ముందే నువ్వు హ్యాండ్ రైజ్ చేయలేకపోతున్నావు, మీ కుదిరిగా నువ్వేం హ్యాండ్ రైజ్ చేస్తావు? అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ యూ, ఐఎమ్ పుట్టింగ్ అవుట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, అవుట్ ఆఫ్ యువర్ టాలెంట్, అవుట్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్. అంటే ఇంతమందిలో నేను చేయడానికి భయపడతాను, కానీ మీ పేరెంట్స్ మీ మీద హోప్స్ పెట్టుకుంటారు కదా, నా కూతురికి 10% రావాలి, నా కొడుకు 10% రావాలని హోప్స్ ఉంటాయి కదా. సో అవి నెరవేర్చాలంటే మీరు కష్టపడాలి. ఇప్పటివరకు మీరు పడుతున్న కష్టాన్ని కొంచెం ఎక్కువ పడాలి, ఎందుకంటే ఎగ్జామ్ టైం. ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎగ్జామ్ టైం. ఇంకెన్ని రోజులు మీ ఎగ్జామ్కి 20 days. కౌంట్ డౌన్ ఉందా మీకు? డైలీ రాసుకుంటారా? ఎక్కడ రాసుకుంటారు? కాపీలా ఇంట్లో. ఎక్కడ రాసుకుంటారు? ఇంట్లో. మీరు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు కదా. గుర్తు చేసుకుంటారా? ప్రతి క్షణం మనం గుర్తు రావాలి. మనం ఎప్పుడు గుర్తు రావాలి? మనం ఎప్పుడైతే టైం వేస్ట్ చేస్తున్నామో అప్పుడు గుర్తు రావాలి. మనల్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మనకి గుర్తు రావాలి. అట్లా మీకు ఎప్పుడైతే గుర్తుకు వస్తుందో మీరు మీ గమ్యానికి, మీ గురించి మీ దగ్గరగా ఉన్నట్టు చెప్పండి. మీకు గుర్తు రావట్లేదు అంటే మీకు ఎప్పుడు గుర్తుకు వస్తుంది తెలుసా? రిజల్ట్ వచ్చి మీ ఫ్రెండ్స్ అందరూ పాస్ అయిపోతారు. ఐ మీన్ అందరూ పాస్ అవుతారు, 100% అందరూ పాస్ అవుతారు. పైన గురించి నా దృష్టిలో సక్సెస్ ఫెయిల్యూర్ అని రెండు లేవు, రెండు సక్సెస్. ఒకరేమో ప్రయత్నించి సక్సెస్ అవుతారు, ఇంకోటి ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. సో దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్. కాకపోతే సర్టిఫికేట్ ప్రకారం ఫెయిల్యూర్ అనేది రాకుండా చూసుకోండి. అందరికీ టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ని ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఎగ్జామ్లో ఎట్లా మార్క్స్ సంపాదించాలనేది చెప్పండి. ఓకే, యా. నా గురించి అందరికి చాలా చెప్పారు కాబట్టి నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అయినా చెప్తా. ఓకే, ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవాలి కదా. సో ఆల్రెడీ శాంకరే ఐ వాంట్ టు అసైన్ స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ వర్కింగ్ తీసుకుందా మోటివేషన్ స్పీకర్. ఒకటి టీచింగ్ అనేది నా ప్రొఫెషన్, ట్రైనింగ్, మోటివేషన్ ఇది నా ప్యాషన్. అంటే నా వల్ల ఎంతో కొంత పిల్లలకు ఉపయోగపడాలి. మనం మాట్లాడే మాటలు ఒక్కరిని మాట్లాడిన చాలు. అంటే కొంతమంది నువ్వు ఎంత చెప్పినా ఎక్కువ నీ పనులు చేసుకోకు, నేను మారా. మనకు తెలుసు సాయంత్రం పూట ఈ చుట్టుపక్కల ఎక్కువ మంది ఏం చేస్తారు తెలుసా? గేదెలు కాస్తారు, గొర్రెలు కాస్తారు. వాళ్ళు వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? వాటర్ తాగడానికి తీసుకెళ్తారు. వాటర్ తాగడానికి తీసుకెళ్ళినంత వరకే వాళ్ళ బాధ్యత. తాగడం ఎవరి బాధ్యత? గొర్రెలది, బర్రెలది బాధ్యత. అంటే ఇప్పుడు నేను ఒక గొర్రెలు కాపాలి, మీరంతా గొర్రెలు ఉన్నారు. సార్ ఎందుకు సార్ గొర్రెలు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, నిజంగా గొర్రెలు కాదు కదా. మీరు గొర్రెలా? కాదు నేర్పించుకోవాలంటే మీరు వినండి, దానికి రెస్పాండ్ అండి. కొంతమంది రెస్పాన్స్ రావట్లేదు అంటే గొర్రెలు మాట్లాడతా. ఎందుకు గొర్రెలే ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకుంటారు తెలుసా? ఒక గొర్రె రాంగుల్లో పోయినాను అన్నీ కూడా అదే పడతాయి, కానీ మీరు అట్లా కాదు కదా. మీరు జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్న విద్యార్థులు కాబట్టి గొర్రెలా ప్రకటించారు కాబట్టి రేపు పొద్దున మీ రిజల్ట్ బాగుంటుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఐ ఆల్సో ఫ్రమ్ సేమ్ ఏరియా. నేను కూడా దుఃఖ నేర్చుకోవడమే, నేను చదువుకుంటూ కూడా ఇక్కడే ఇదే నేర్చుకోవడంలో, ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్ కొట్టి ఇక్కడే మళ్ళీ సర్వీస్ ఇస్తుంది. అది నాకు కూడా చిన్నది. టీచింగ్ అనేది నాకు బై ప్రొఫెషన్, బై ఛాన్స్ వచ్చింది కాదు, బై చాయిస్ వచ్చింది. అంటే అనుకోకుండా వచ్చింది కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇందులో వచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా గోల్ ఉంటుంది, కాకపోతే ఆ గోల్ ఎలా రీచ్ అవ్వాలి అనేది మనం ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు చెప్పిన, మీకు ఏ గోల్ అయితే ఉందో ఫస్ట్ దాన్ని రాసి పెట్టుకో. ఓకే, ఆ గోల్ని చూస్తూనే మీరు మీ యొక్క డే అనేది స్టార్ట్ అవ్వాలి. ప్రజెంట్ మీకు అందరికీ ఉండాల్సిన గోల్ కాదు, టార్గెట్. జస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వడం అనేది కామన్, అవునా? మీ గోల్ ఇప్పుడు ఏముండాలి? 10/10 సాధించాలి. ఏ సార్ నేను మొన్న ఎగ్జామ్ రాసిన ఇంగ్లీష్ నాకు 60 మార్కులు వచ్చినాయి, నాకు 10/10 వస్తాయా సార్? ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవచ్చు. ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తారనమాట, లో డ్రీమ్ ఇన్ ద క్రైమ్. అంటే కళలు కనండి, కానీ ఆ కళలు కూడా ఎలా ఉండాలి? ఉన్నతంగా ఉండాలి. డ్రీమ్స్ ఆర్ నాట్ దట్ విచ్ గెట్ ఇన్ యువర్ స్లీప్, డ్రీమ్స్ ఆర్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే కళలో వచ్చేవి, నిద్రలో వచ్చేవి కళలు కాదు, మనకు నిద్ర లేకుండా చేసేవి కళలు. సార్ మస్తు చెప్తుంది సార్, నాకు మంచి కళ వస్తుంది అనుకుంటున్నాను, అవునా? కళ అంటే ఏంటి? మన డ్రీమ్. నేను టీచర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అవునా? మీకు అందరికీ ఉన్నాయా ఈ గోల్స్? ఉన్నాయి సార్. ఓకే, చూద్దాం. బాయ్స్ ఇక్కడ ఫస్ట్ బెంచ్ ఎవరన్నా నీ గోల్ ఏంటి? పోలీస్. నెక్స్ట్ ఎవరన్నా ఒకరు చెప్పండి. ఆర్మీ. నెక్స్ట్
అవి చూసుకుంటారా ఇప్పుడు చెప్పాలని ఆర్మీ నెక్స్ట్ ఆర్మీ నెక్స్ట్ 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 ఆర్మీయా నెక్స్ట్ ఫీమేల్ చెప్పలేదు నేను మాట్లాడాలి బాయ్స్ పోలీస్ పోలీస్ ఓకే ఇక్కడ ఓకే చిన్న క్లారిటీ ఇక్కడ మాత్రమే ఏం చెప్పారు హస్బెండ్స్ నెక్స్ట్ 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 ఎందుకు ఆర్మీ ఆర్మీ అందరూ కాపీ మీద చేసారు ఆర్మీ అంటే మీకు సపరేట్గా మీకు స్పెసిఫిక్ గోల్స్ అంటే లేదు మీ గోల్స్ అనేవి మీ ఫ్రెండ్ గోల్స్ మీరు జిరాక్స్ మిషన్ లాగా అలవాటు అయిపోయారు మీకంటే హ్యాబిట్స్ లేవు సార్ ఉన్నాయి సార్ స్కూల్కి వెళ్ళామా దోస్తులు ఫోన్ చేస్తారు రేపు స్కూల్కి పోతున్నావా పోతున్నా నేను కూడా వస్తా రేపు అందరు పోతున్నావా పోతున్నా మెయిన్గా గర్ల్స్ మీకు స్పెసిఫిక్గా డిసిజన్ తీసుకునే ఛాన్స్ లేదు యువర్ డిసిజన్స్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ యువర్ ఫ్రెండ్స్ అది తప్పు మన ఫ్రెండ్ ఎలా ఉంటుందో మనం అలా ఉండాలనుకోవడమే తప్పు సేమ్ గోల్ విషయంలో కూడా నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయాలి అంతేకాదు నా ఫ్రెండ్ అది చూస్తుంది కదా నా ఫ్రెండ్ అది చేస్తున్నాడు కదా నేను కూడా అదే చేస్తా యూ షుడ్ నాట్ బి ద జిరాక్స్ ఆఫ్ ఎనీవన్ నువ్వు ఒకరి లాగా ఉండాలనుకుంటే అది చాలా తప్పు నీ ఇండికేషన్ పోయినట్టే సో యూ షుడ్ హ్యావ్ యువర్ స్పెసిఫిక్ గోల్ నీకు ఏది ఇష్టము నీకు ఏ రంగం అంటే ఇష్టము నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టము మీకు అందరికీ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఒకసారి హ్యాండ్ చూసుకోండి హ్యాండ్ చూసుకోండి తేడా లేదు కదా అందరికీ అవి హ్యాండ్స్ ఉన్నాయి కదా ఏమైనా తేడా ఉందా అదే ఫింగర్ ప్రింట్ తీసుకోండి మీకు కూడా ఫింగర్ ప్రింట్స్ అందరికి సేమ్ ఉంటాయా ఎందుకు ఉండదు వేలు ముద్రలు వేరు ఉంటాయి ఫింగర్ ప్రింట్స్ సేమ్ ఉండాలి కదా ఉండవు అట్లా క్లాస్ సేమ్ ఉన్నప్పుడు అందరికి మార్క్స్ కూడా సేమ్ రావాలి కదా ఎందుకు రాదు బికాజ్ ఎవ్రీబడి ఈజ్ యూనిక్ everyone's unique IQ is different మనం ఆలోచించే విధానం వేరే మనం చదివే విధానం వేరే మనం రాసే విధానం వేరే అందుకే మన మార్క్స్ కూడా వేరే కొంతమంది బాగా కష్టపడతారు కానీ తక్కువ మార్క్స్ వస్తాయి కొంతమంది తక్కువ కష్టపడతారు కానీ ఎక్కువ మార్క్స్ వస్తాయి ఎందుకు సార్ అంటే ఎగ్జామ్ చీటింగ్ చేస్తారా the way you learn the way you prepare for examination the way you present in examination ఇవన్నీ కూడా మ్యాటర్స్ ఇది తెలుసుకోవాలి స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తున్నావు దాన్ని బట్టే మీ రిజల్ట్ ఉంటుంది సార్ బాగాలేదైనా సార్ ఎగ్జామ్లో పోతే అన్నీ మర్చిపోయినా సార్ ఎట్లా మర్చిపోతాం బికాస్ ఫియర్ ఎగ్జామ్ ఫియర్ ఫస్ట్ భయం అనేది మనం నుంచి ఎన్నుకోవాలి నాకు భయం లేదు బీ కాన్ఫిడెంట్ భయం ఉన్నా సరే భయం లేదు అనుకోవాలి అవునా కదా నాకు రాదు నాకు మ్యాథ్స్ రాదు నువ్వు మ్యాథ్స్ రాదు అన్న నీకు మ్యాథ్స్ రాదు నాకెందుకు రాదు నువ్వు ఎప్పుడైతే రివర్స్ క్వశ్చన్ వేసుకుంటావో ఎప్పుడైతే ట్రై చేస్తావో అప్పుడు వస్తారు అవునా కదా మీరు ఎంతమంది సైకిల్ తొక్కడం వస్తుంది సైకిల్ తొక్కడం వస్తుంది ఇది రాదా అది దానికి చిన్న పిల్లలు అనుకుంటున్నాం 10th క్లాస్ అనుకుంటారా అవునా కదా ఓకే ఇప్పుడు మీరు ఎంతమంది సైకిల్ కింద పడకుండా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కింద పడకుండా మీరు కింద పడకుండా నేర్చుకున్నారా హ్యాండ్ రైఫండి కింద పడకుండా సైకిల్ వేసుకున్న వాళ్ళు హ్యాండ్ రైఫండి ఇద్దరేనా ఇంతకుముందు ఆట అయిపోయింది చేసిండు ఎప్పుడు కూడా పడలేదు సైకిల్ మీద ఒకసారి గుర్తు చేసుకో పడలేదు ఒకసారి అమ్మాయికి గట్టిగా సపోర్ట్ కొట్టారు పడలేదని చెప్పింది అందుకని సపోర్ట్ కొట్టారు సపోర్ట్ కొట్టండి ఫస్ట్ ఓకే కింద పడకుండా సైకిల్ ఎవరు నేర్చుకోరు కింద పడకుండా నడక ఎవరికి రాదు ఫస్ట్ అంటే కోర్సు నువ్వు అనుకుంటున్నావు నువ్వు పడ్డప్పుడు మీ అమ్మ నేను కూర్చోబెట్టిందేమో నిల్చోబెట్టిందేమో అది గుర్తు లేదు గుర్తు చేసుకో ఓకే అంటే ఎందుకు చెప్తున్నా అంటే సైకిల్ నేర్చుకోవడం కావచ్చు నడవాలి పోనీ కింద పడకుండా నడిచిన వాళ్ళు ఉన్నారా సైకిల్ పక్క పెట్టండి మరి ఎందుకు డైరెక్ట్గా మీరు నడిచిన డైరెక్ట్గా నేను హ్యాండిల్ చేయండి సేమ్ ఎగ్జామ్ విషయంలో కూడా అంతే స్కూల్ విషయంలో కూడా అంతే మనం తప్పులు చేయాలి కానీ చేసిన తప్పులు మళ్ళీ చేయాలి నేను ఎప్పుడు కామన్ చెప్పుకుంటాను మిస్టేక్స్ ఆర్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ అంటే తప్పులు చేసినప్పుడు నువ్వు కొత్త నేర్చుకుంటున్నావు కానీ నువ్వు చేసిన తప్పు మళ్ళీ చేసినప్పుడు దాని అర్థమైంది నువ్వు నీ తప్పులు గుర్తిస్తలేవు ఎగ్జామ్లో కూడా మీకు ప్రతి ఎగ్జామ్ అయిన తర్వాత మార్క్స్ ఇస్తారు అవునా ఫస్ట్ మీరు ఎగ్జామ్ పేపర్ అయ్యాకనే ఏం చూస్తారు మార్క్స్ ఇస్తారు అదే తప్పు మనం చూడాల్సింది మార్క్స్ కాదు మనం ఎక్కడ మిస్టేక్ చేసినా చూసుకోవాలి అది చూడం సరే ఎగ్జామ్ ఫస్ట్ మన మార్క్స్ చూసుకుంటామా తర్వాత ఏం చేస్తాం ఫస్ట్ ఫ్రెండ్స్ నేను నాశనమైన పర్లేదు నా దోస్తు బాగుపడదు 2 కేటగిరీస్ ఒకటి నేను బాగుపడాలి వాడు నాశనం కావాలి రెండో కేటగిరీ నేను నాశనమైన పర్లేదు వాడు నాశనం కావాలి అదే కదా మనం ఎగ్జామ్లో ఫెయిల్ అయినామంటే బాధ ఉంటుందా ఉండదా ఈ బాధ ఎప్పుడు పెరుగుతుంది తెలుసా మన ఫ్రెండ్ పాస్ అయినప్పుడు
ఓకే, ఎగ్జామ్లో మనకంటే మన ఫ్రెండ్కి ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాం? హ్యాపీ ఫీల్ అవుతామా? అస్సలు హ్యాపీగా ఉంటాం. అంటే బయట చెప్పడానికి మనం హ్యాపీగా ఉంటాం, లోపల నేను ఎట్లా పాస్ అయ్యాను, ఇది నేను చూపిస్తే ఎగ్జామ్ పాస్ కాకుంటే అట్లాంటి నాకంటే ఎక్కువ మార్క్స్ ఎట్లా వచ్చినాయి, ఇవి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్తో చెప్తున్నాం కాబట్టి గుర్తుంచుకోండి. ఎగ్జామ్ అయిన తర్వాత బాధపడే కంటే ఎగ్జామ్ కంటే ముందే మీరు ప్రయత్నం చేయాలి. అంటే ఎట్లా ప్రయత్నం ఉండాలి? యువర్ ట్రయల్స్, యువర్ ఎఫర్ట్స్ జస్ట్ లైక్ ఇట్స్ అ లైఫ్ టు యూ. మీరు చేసే ప్రయత్నం ఎట్లుండాలంటే నాకు ఇది తప్ప వేరే ప్రపంచం లేదు, నాకు ఈ ఎగ్జామ్ తప్ప నాకు లైఫ్ లేదు, ఇందులో బాగా కాకపోతే నాకు అసలు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషనే లేదు అని మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీరు అనుకున్న మీరు సాధిస్తారు. గోల్ విషయంలో కూడా వస్తాయి. నాకు ఇది తప్ప వేరే లైఫ్ లేదు. రీసెంట్గా మీకు తెలిసే వీళ్ళు చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉండే ఉంటారు, అవునా? జేఈ మెయిన్స్లో టాపర్స్ వచ్చింది తెలుసా? చూడలేదా? వీళ్ళంతా దొంగలు సార్. వీళ్ళు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో సోషల్ మీడియా వాడుకుంటారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాలా మంది వాడతారు, కానీ ఏం తెలియనట్టు నటిస్తారు. మీకు నాకు తెలుసు, మీరు స్కూల్లో బుక్ కంటే ఫేస్బుక్ ఎక్కువ వాడేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ చదివేదానికంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ బయట పెట్టారు. ప్రతి ఒక్కరిలో కూడా ఇద్దరు ఉంటారు. ఓకే, ఒకరు రైట్ ఒకరు రాంగ్. సో మీలో ఉన్న రాంగ్ కోర్స్ని కొన్ని రోజులు ఎగ్జామ్ అయిన వరకు పక్కన పెట్టారు. అప్పుడు మాత్రమే మీరు మీ గోల్కి దగ్గర ఉంటారు, మీరు అనుకున్న రిజల్ట్ మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను కూడా ఇదే క్లాస్ చెందిన ఎందుకు చెప్పిన అంటే మనం గోల్స్ రీచ్ అవ్వాలంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ ఇస్ డజంట్ మ్యాటర్. నువ్వు ఉన్నోడివా లేనోడివా, నీకు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, నీకు ఏ సబ్జెక్ట్ వచ్చు ఏ సబ్జెక్ట్ రాదు. 8th క్లాస్ వరకు నాకు మ్యాథ్స్ వీక్, 10th క్లాస్ మ్యాథ్స్ టాపర్, కానీ నేను ఇంగ్లీష్ టీచర్. అసలు ఇది ఎట్లా సాధించాలంటే మన ప్యాషన్ మన ప్రొఫెషన్ బట్టి అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. సిచ్యువేషన్ యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. నీ ఎఫర్ట్ 99% ఉంటే 1% యూనివర్సిటీకి సపోర్ట్ చేస్తారు. దాన్ని లక్ అని మనం ఒక పేరు పెడతాం. ఆ లక్ అనేది 100% ఎవరికి ఉండదు. 99% యువర్ ఎఫర్ట్స్, 1% ఓన్లీ ద సపోర్ట్ ఫ్రమ్ ద యూనివర్స్. కానీ సొసైటీకి తెలియదు. అదృష్టం ఉంటే జాబ్ వస్తుంది, అదృష్టం ఉంటే జాబులు రావు. కష్టంతో పాటు అదృష్టం ఉండాలి, అప్పుడే జాబులు వస్తాయి. మనకు మంచి మార్క్స్ వచ్చినాయనుకో అప్పుడు ఏమంటారు? కష్టపడి తీసుకొచ్చిన అన్నారు. అదృష్టం ఉంటే పాస్ అయిపోయింది, మంచి మార్క్స్ వచ్చినాయి, ఇట్లా ఉంటారు, అవునా కదా? సో మన అదృష్టం అనేది ఎప్పుడు ఓన్లీ 1%. కాకపోతే మనం 99% అదృష్టం నమ్ముతారు, 1% ఎఫర్ట్ పెడతారు. అందుకే మన రిజల్ట్స్ అనేవి ఇలా ఉంటాయి. 10 పేరెంట్స్ సాధించడం పెద్ద గొప్ప ఏం కాదు. కాకపోతే 10th క్లాస్కి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఏం అవసరం లేదు సార్ 10th క్లాస్ వరే నా లైఫ్ ఎండ్, నేను ఏదో ఒక పని చేసి బతుకుతా అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. నువ్వు ఏం పని చేసి బతకాలన్నా ఎక్కడికి వెళ్ళినా ఏ సర్టిఫికేట్ అంటారు తెలుసా? 10th క్లాస్ సర్టిఫికేట్. నాకు ఏం రాదు సార్, నాకు డ్రైవింగ్ వస్తుంది, డ్రైవింగ్ చేసుకోవాలన్నా ఏం కావాలి? డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. ఏం కావాలి? లైసెన్స్. లైసెన్స్ కావాలంటే ఏం కావాలి? ఎస్ఎస్సి మేము. సో 10th క్లాస్ సర్టిఫికేట్ ఎంత వాల్యూ. ఈవెన్ ఇప్పటికైనా సరే ఏ జాబ్కి వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళు చూసే సర్టిఫికేట్లో ఫస్ట్ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్. అదంతా పక్కన పెట్టేసేయండి. అమ్మాయిలు మీరు మ్యారేజ్ చేసుకుని కళ్యాణలక్ష్మి కావాలన్నా 10th క్లాస్ సర్టిఫికేటే కావాలి. అంటే ఇప్పుడు ఈ ఇయర్లో ఎందుకు చెప్తున్నా అంటే కళ్యాణలక్ష్మి మ్యారేజ్ గురించి 10th క్లాస్ కానీ మీరు పెద్ద దేశానికి ఉద్ధరించినట్టు కొంతమంది పేరెంట్స్ చైల్డ్ మ్యారేజ్ చేస్తున్నారు. డోంట్ అగ్రీ. అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోండి, వీలైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అంతేగాని 10th క్లాస్ అయిపోతే ఏదో పెద్ద నోబెల్ ప్రైజ్ వచ్చినట్టుగా పేరెంట్స్ ఫీల్ అవుతారు. మన ఏరియా మీరు బాగుపడుతూ అంటే చదువుతా అంటే పేరెంట్స్ నమ్మకంతో పంపిస్తారు. కాకపోతే మీలో ఉన్నటువంటి బిహేవియర్ ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ ఏజ్లో మీకు ఉన్నటువంటి అట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టేసారు. ఎందుకంటే పేరెంట్స్ ట్రస్ట్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎందుకు తొందరగా మేనేజ్ చేస్తారు చైల్డ్ మ్యారేజ్ అంటే వాళ్ళు మీ మీద నమ్మకం లేక, మీ మీద మీన్స్ నాట్ యూ సొసైటీ. ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉంటారో నేను కరెక్ట్గా ఉంటాను నమ్మకం పేరెంట్స్కి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు చదివిస్తారు. బాయ్స్ మీరు ఎట్లా ఉన్నారంటే రేపు పొద్దున లేబర్గా తయారవుతారా లీడర్గా తయారవుతారా మీ ఇష్టం. లేబర్గా పనిచేస్తే 400, లీడర్గా పనిచేస్తే 40,000, 4 లక్షలు, 40 లక్షలు. సో డిసైడ్ యువర్ లైఫ్. కొంతమంది ఏంటంటే ఇప్పటి నుంచి జాబ్లో పనిచేస్తుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అంటేనే కష్టపడుతూ పైకి వచ్చేవాళ్ళు. కొంతమంది క్యాటరింగ్స్లలో అక్కడక్కడ పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ డే అండ్ నైట్ కష్టపడి చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు 400కి అలవాటు పడితే రేపు 4 లక్షలు 40 లక్షలు మిస్ అవుతారు. ప్రజెంట్ మాత్రం యూ షుడ్ పుట్ యువర్ ఎఫర్ట్స్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్. ఇది గుర్తుంచుకోండి. లేబర్ అవుతారా లీడర్ అవుతారా మీరే డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏ మీడియం అయినా ఏదైనా సాధించవచ్చు. నేను కంప్లీట్గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే కానీ ఇంగ్లీష్ టీచర్.
ఇది అదృష్టంతో వచ్చింది కాదు, కసితో వచ్చింది, కష్టపడితే వచ్చింది. ఒకటే, ఎవడైతే నీకు ఇది రాదు అంటే అది చేసి చూపెట్టాలి. నాకు ఎట్లా రాదంటాను, ఏం సంగతి గొడవడాల్సిన అవసరం లేదు. మనల్ని కామెంట్ చేస్తున్నారు, మనల్ని తిడుతున్నారు అంటే మనం పట్టించుకోవాలి. స్వామి వివేకానంద గారు ఒక మాట అంటారు అనమాట, ఎవరైనా నిన్ను విమర్శలు చేస్తే ఆ విమర్శలను గుర్తుంచుకో, దాన్ని ఎలా తిరిగి కొట్టాలి? ఎవరైనా తీసుకొని బయట తీసుకొని కొట్టాలా? అట్లా కాదు, చేసి చెప్పు. ఎట్లా విమర్శలు ఎలా తిరిగి కొట్టాలి? ఎట్లా ఎట్లా? వెరీ గుడ్, జాబ్ వచ్చి ఇంకా మంచి స్థాయిలో ఇంకా సాధించి ఇంకా మనవుతున్నాము. ఎట్లా మన లెవెల్లో విమర్శ చేస్తే మనం ఎట్లా తిప్పి కొట్టాలని, మనము వాళ్ళు కాదన్నది మనం చేసి చూసి దాన్నే తిప్పికొట్టడం అనమాట. మనం రివెంజ్ కోసం అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు, మన అవకాశం చూసుకోవాల్సిన అవసరం అంతగానే లేదు. కర్మ అనేది కూడా ఉండాలి. మనం కష్టపడితే మన యొక్క రిజల్టే వాడు కొలిపి చేస్తాడు. ఎప్పుడైతే మనం బాగుపడద్దని కోరుకుంటారో వాళ్ళ ముందే మనం కష్టపడి బాగుపడ్డాం అనుకో, సగం వాడే చేస్తాడు. ఇంకోటి, ఎవడైతే మనం కామెడీ చేస్తాడో మనం సక్సెస్ అయిన తర్వాత వాడే మనల్ని పొగుడతాడు తెలుసా, వాడే మన గురించి చెప్తాడు. మీ చుట్టాలు తీసుకొని, మీ బంధువులు తీసుకొని ఎవరైనా సరే మనం సక్సెస్ అయినామనుకో, మన వేస్ట్ గారు ఎప్పుడు నుంచి బయట తీసుకుంటాయి. అదే సక్సెస్ అయినా ఉంటుంది, మన సిద్ధాంతం కొడుకే చిన్నప్పుడు చదివే లోకం ఉంటుండే. అంటే ఒకటే పొజిషన్, కానీ నీ గురించి చెప్పే విధానాలు రెండు. సక్సెస్ అయితే ఫెయిల్ అయితే రెడీగా ఉంటుంది. స్క్రిప్ట్ రెండు ఉంటాయి. ఓకే, ఏ స్క్రిప్ట్ వాడాలి అనేది మీ సక్సెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మీ రిజల్ట్ బాగా వస్తుంది, 10th క్లాస్ రిజల్ట్ బాగా వస్తే మీరు హ్యాపీగా ఉంటారు, మీ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, టీచర్స్ హ్యాపీ, అందరు హ్యాపీ. ఓకే, సో ఇక్కడ మీరు మీ టీచర్స్ కోసం చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు, పేరెంట్స్ కోసం అసలు లేదు, మీకోసం మీరు చదవాలి. ఓకే, బర్త్డేకి అసలు ఫీల్ అవ్వదు, ఎంజాయ్ చేయాలి, క్లాస్ నుండి ఎంజాయ్ చేయాలి, ఎగ్జామ్ కూడా ఎంజాయ్ చేయాలి, చదివి ఎంజాయ్ చేయాలి, టైం పాస్ కాదు. ఓకే, నెక్స్ట్, స్టే మోటివేటెడ్ టు సక్సీడ్. అంటే ఎప్పుడు మోటివేషన్ ఉండాలి, మనకే ఉండాలి. ఏదో నేను వచ్చినా ఏం చెప్పిండ్రా, ఏదో పెద్ద వచ్చింది చెప్పిపోయాడు, ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్, ద బెస్ట్ మోటివేషన్ టు యూ యువర్ సెల్ఫ్. యు ఆర్ ద వన్ హూ కెన్ పుట్ ఎఫర్ట్స్ ఇన్ యువర్ లైఫ్, హూ కెన్ మోటివేట్ యువర్ సెల్ఫ్, హూ కెన్ స్టాప్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని ఆపాలన్నా మీరే, మిమ్మల్ని ముందుకు నెట్టాలన్నా మీరే. నీలో చదువుకోవాలని లేదు అంటే ఎవడేం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన సార్ ఎక్స్ప్లెయిన్ ఏమని, ఒక సార్ మంచి వక్త మీకు పనికి చెప్పాలని చెప్తారు కదా, ఎంత పెద్ద పనికి విషయం చెప్తే నాకేందుకు, నేను వినోదాలు మీరు ఫిక్స్ అయితే అది మీ కర్మ, అది మీ కర్మ. ఎందుకంటే టీచర్స్ అందరూ కూడా సింపుల్ వర్షం లాంటి వాళ్ళు అన్నమాట. వర్షం అన్ని చోట్ల పడుతుంది, అవునా? పొలాలు పడితే పంట అవుతుంది, అవునా కదా? అదే వర్షం మూల పడితే అవుతుంది, అదే వర్షం సముద్రంలో ఉన్నటువంటి ఆల్సిపో మీద పడితే అది నృత్యం అవుతుంది. సో మీరు అక్కడ పొలాల్లో ఉన్నట్టు పంటలాగా అవుతారా, ముద్దలాగా అవుతారా, మోరీలో ఉన్న డ్రైనేజ్ వాటర్లాగా అవుతారా, లీవ్స్. అంటే హౌ యూ రిసీవ్ ఆఫ్ ది పీపుల్ ఇస్ యువర్స్. మనం అయితే రిసీవ్ చేస్తాం, అంతేగాని ఎగ్జామ్లో వెళ్ళైతే మాకు సార్ మంచి చెప్పలే, ఇది కామన్ రీజన్ అన్నమాట. అదే సార్ అలా చెప్పినప్పుడు క్లాస్లో 10/10 వస్తున్నాయి కదా, మరి నీకు ఒక్కరికి సార్ సపరేట్గా చెప్పినా చెప్పలేదు కదా. సో డోంట్ బ్లేమ్ అదర్స్, నాట్ ఓన్లీ టీచర్స్, డోంట్ బ్లేమ్ అదర్స్. దే ఆర్ యువర్ పేరెంట్స్, టీచర్స్, సొసైటీ. బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఎవరిని కూడా బ్లేమ్ చేయద్దు. మీరు ఫెయిల్ అయ్యడానికి, మీరు ఫెయిల్ అవుతుంది 100%. ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, కష్టపడాలి. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ వన్, అండర్స్టాండింగ్ ఎగ్జామ్ ఫియర్ ఇస్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్. ఓకే, ఇది మీ గురించి అన్నమాట. చాలా బాగా చదువుతారు కొంతమంది, కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి భయపడతారు. భయపడడం వల్లనే మనం చదివినంత మర్చిపోతాం. నిజానికి మనం భయపడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా మనకు గుర్తుంటారు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సింది ఒకటే, ఫ్రీగా ఉండాలి. ఆ అట్మాస్ఫియర్కి మీరు అలవాటు కావాలి. మీరు బాగా గుర్తుంచుకోండి, మీకు తక్కువ సరిగ్గా కూర్చుంటాం. ఆర్డర్ కంపెనీ సరిగ్గా కూర్చున్నాం. ఎగ్జామ్కి వెళ్ళగానే మనం చేయాల్సింది ఫస్ట్, మీరు ఎప్పుడైతే కూర్చున్నారో అట్లనే కూర్చోవాలి. కాకపోతే మన కాళ్ళకు ఉన్నటువంటి షూ కావచ్చు, స్లిప్పర్స్ కావచ్చు, అవి ఉంటే తీసేసేయాలి. మనకి ఈ కింద ఎడ్జ్కి అటాచ్మెంట్ ఉండాలి. అప్పుడు మనలో వైబ్రేషన్ తగ్గుతుంది అనమాట. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు, హ్యాండ్ షేక్ అవుతుంది, అలాగా. అదే మనకి ఎడ్జింగ్ ఉందండి, ఎడ్జింగ్ మీన్స్ ఎడ్జ్ అటాచ్మెంట్, కొంచెం షేకింగ్ తగ్గిపోతుంది. ఎగ్జామ్ కంటే ముందు వీలైతే, ఎగ్జామ్ కంటే ముందు రోజు లేని చదివితే ఎగ్జామ్ చదవాలి, అవునా? ఎగ్జామ్ కంటే ముందు రోజు ఏం చదవాలి, ఎగ్జామ్ చదవాలి, అవునా?
ఎప్పుడు చదవాలి? ఎగ్జామ్ రోజు చదవాలి. ఎగ్జామ్ ఎగ్జామ్ ముందు రోజు చదవాలి. నెక్స్ట్ ఈ రోజు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు మార్నింగ్ అసలు ఏం చదవద్దు. డైరెక్ట్గా మన ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. వీలైతే ఎవరు దేవుని గుడికి వెళ్ళాలి మొక్కాలి అంతే. కొంతమంది ఎగ్జామ్ హాల్ వెళ్ళేంత వరకు బుక్ పట్టుకొని ఉంటారు. పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లు ఆ ఎగ్జామ్తో అయిపోతారు అనుకుంటారు. అంత సీన్ లేదు. ఎగ్జామ్ కంటే ముందు అస్సలు చదవాలి. ఎందుకంటే కొంతమంది అంటారు తెలివిగా నేను ఎగ్జామ్ కంటే ముందు దగ్గర అవి వచ్చినాయి నిజంగా వస్తాయి. మీ బుద్ధి లేక అంటే కొంతమంది బుద్ధి లేక అంటే ఎందుకంటారంటే ఎగ్జామ్ కంటే ముందు దగ్గర ఒక ఇలా వచ్చినా కదా సరే అవే బాగా గుర్తుంటాయి కానీ మిగతా బాగా రాయాలి. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్తాం. సినిమాలో మనకు బాగా ఏది గుర్తుంటుందో తెలుసా? స్టార్టింగ్ ఎండింగ్. సేమ్ మన ఎగ్జామ్లో కూడా అంతే. మనం ఎప్పుడైతే చదువుతామో లాస్ట్ మూమెంట్ చదివితే బాగా గుర్తుకుంటాయి. అదే లాస్ట్ మూమెంట్ ఏం చదవదు. అదే నువ్వు రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ఈరోజు ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసి రేపు బాగా చదివి బాగా అంటే రివిజన్ చేసుకొని పడుకోవాలంటే నెక్స్ట్ డే ఓన్లీ హెల్తీ ఫుడ్ తీసుకొని ఎగ్జామ్ కంటే వెళ్ళిపోవాలి. ఎగ్జామ్ టైంలో హెల్త్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ టైమింగ్ ఇంపార్టెంట్. ఈ మూడు గుర్తుంచుకోవాలి. ఓకే, ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్స్ గురించి. నెక్స్ట్ ఈ ఫియర్ పోవాలంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఎగ్జామ్ ఫియర్ ఈస్ కామన్ ఎఫెక్టింగ్ 70% ఆఫ్ స్టూడెంట్స్. మీకే కాదు ఆ ప్రాబ్లం అందరికీ ఉంది. నేను కూడా ఎగ్జామ్ రాసి వచ్చినాను కదా, నేను వేరే కాలేదు కదా, నాకు కూడా చాలా భయం ఉంటుంది. నాకైతే ఎగ్జామ్ రాసే ముందు ఇట్లా స్వెట్ వస్తుంది హ్యాండ్. ఒకటే మనం చేయాల్సింది ఫస్ట్ ఆట్మాస్ఫియర్కి అలవాటు పడాలి. నాకు వచ్చినంత ఎవరికి రాదు, నాకంటే ఎవరు లేదు. ఎగ్జామ్లో ఎవరితో డిపెండ్ కావాలి, ఎవరో నాకు చెప్తారేమో. ఎప్పుడు కూడా చూడండి మీ సొంతంగా రాసినప్పుడు మీరు హ్యాపీగా రాస్తారు. చీటింగ్ చేసినప్పుడు మీ మొక్కలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మొత్తం అనుకుంటారు. తప్పు చేసిన ఫీలింగ్ అందరికీ ఉంటుంది, అవునా కదా? అంతేందుకు మీరు నిజంగా రాసినా చీటింగ్ చేసి రాసిన అనేది కరెక్షన్ చేసే టీచర్లు కూడా అర్థమైపోతారు. మనం చీటింగ్ చేస్తున్న హ్యాండ్ రైటింగ్ చేసేది మీకు తెలుసలేదు, ట్రై చేయండి కావాలంటే. సో తప్పు చేసిన వాళ్ళు మనకు తెలిసినప్పుడు తప్పు చేయకుండా మంచిది కదా. ఓకే, సో డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ వైల్ రైటింగ్ ఎగ్జామ్. చీటింగ్ చేయకండి, అనవసరంగా టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే ఉండే మర్చిపోతారు అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఉంటే మనకు అన్ని గుర్తొస్తుంది. టెన్షన్ అసలు అవసరమే లేదు. మనం ఒక రోజులో చదివి రాసింది కాదు కదా. 365 డేస్లో మనం అట్లీస్ట్ 150 డేస్లో చదివింటాం కదా. 150 డేస్ చదువుతాం కదా, సరిపోతుంది. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఎగ్జామ్ చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రాసినా కూడా అవుట్ ఆఫ్ 60 మార్క్స్కి